యాక్చువల్గా ఈ ఒక సేవ మేము అందరం ఫ్రెండ్స్ అనుకొని శ్రీరామ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రము అండ్ షెల్టర్ ఎండకు నిలబడే వాళ్ళకు ఒక షెడ్ లాగా ఉండాలని చెప్పేసి ఆ ఒక ఉద్దేశంతో మేము ఇది నిర్వహించాము. ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా ఉంది, ఒక మంచి రోజు అనుకున్నాము, అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి. ఇంత మండు టెండర్లో నీళ్ళు తాగాలంటే కూడా దొరకట్లేదు. సో ఈ రోజులలో మనకు నీటి కోత అనేది ఎంత ఉందో అందరికీ తెలిసిందే. మనము ఎంత వేస్ట్ చేస్తున్నాము, ఒక బ్రష్ చేయడానికి ట్యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తాము, బ్రష్ చేస్తూనే ఉంటాం, వాటర్ పోతూనే ఉంటుంది, స్నానానికి షవర్ ఇప్పేస్తాము, మనం స్నానం చేస్తుంది. కానీ కొన్ని ఏరియాలలో వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఆ ఒక్క ఉద్దేశము అందరికీ మెసేజ్ పాస్ చేసామనుకోండి, రానున్న రోజుల్లో మన పిల్లలకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందరు మంచిగా ఉంటారు. మనకు పంచభూతాలు ఏవైతే మెయిన్ ఉన్నాయో ఆ పంచభూతాలలో వాటర్, నీరు అనేది అంత ఇంపార్టెంట్. మనం ఈ పంచభూతాలలో ఏ దాన్ని ఒక్కటే చిన్నగా చూసినా కానీ అల్లకల్లోలం అయిపోతుంది. సో నీరు ఎంత ఇంపార్టెంటో, గాలి లేకుండా, నీరు లేకుండా, నింగి లేకుండా, నేల లేకుండా, వాయువు లేకుండా కానీ ఇవి ఏవి లేకుండా మనం బతకలేము. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టు అవర్ డైలీ లైఫ్. So save water, save life. That is the message I want to give to everyone. Thank you. డైలీ వాటర్ ఎన్ని అయిపోతున్నా కొద్ది ఇక్కడ పెడుతూనే ఉంటాము, అదేం ప్రాబ్లం లేదు. 2 months వరకు టిల్ జూన్ వరకు మార్నింగ్ 7:30, 8 o'clock నుండి టిల్ ఈవినింగ్ 5:30, 6 వరకు ఒక ఇద్దరిని డెడికేటెడ్ పీపుల్ని ఇక్కడ పెడుతున్నాము. ఆ డెడికేటెడ్ పీపుల్ కూడా వాళ్ళకు మేము పే చేసుకున్నాం పర్సనల్ అమౌంట్. ఈ దాంట్లో ఎటువంటి రాజకీయ నాయకులు అది ఏమీ లేదు. మా స్వయంగా అందరం దోస్తులను కాంట్రిబ్యూట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఇంతటి ఈవెంట్ని ఎవ్రీ ఇయర్ సక్సెస్ చేస్తాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మేము ఇందులోనే కాదు, బ్లడ్ సర్వీసెస్లో ఉన్నాము. సమ్మర్ వింటర్లో వస్తే బ్లాంకెట్ సర్వ్ చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఎనీ టైప్ ఆఫ్ పీపుల్ అంటే నీడీ పీపుల్ ఉన్న వాళ్ళకి మేమంటూ ఉన్నాము అని ఒక ముందు చూపు. మాకు మా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు పోయిన దారిలో మేము కూడా నడవాలని కోరుకుంటూ ఇట్లా మేము చిన్న చిన్న కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సోషల్ సర్వీస్ బాగా చేస్తూ ఉంటుంది పిల్లలంతా కూడా. వాళ్ళందరికీ నేను వాళ్ళ పెద్ద మనిషిగా వాళ్ళకు దిక్సూచి ఇస్తూ ఉంటా. ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ